మీరు ప్రధాని పివి నరసింహారావు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ సార్ మీరు ప్రధాని నుంచి పామర్ల వరకు రంజింపజేశారు. అలాంటి గొప్ప నటుడికి పద్మ అవార్డు రాకపోవడానికి కారణమేంటి? ఏమోనండి, ఇదెంత రాజకీయమేమో నాకు తెలియదు కానీ, బట్ అయితే ఒక్క మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మనం మర్చిపోదాం. ఎందుకనంటే నాకు వాటి మీద పెద్దగా అంటే ఒకవేళ నేను ఫాలో అయ్యి ఇది వీళ్ళందరిని బట్టి తన్ని అక్కడికి పంపించి ఏం చేయలేదేమో. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన యంగ్ హీరోయిన్స్కి కూడా మొన్న వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా పద్మ ఇచ్చారు. అదే మనకంటే వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంటుంది. నవ్వుతావేంటి, ఏం టాలెంట్ అనుకుంటున్నావు? నేను టాలెంట్ ఉంటుందండి. ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు జరిగింది. పూజ్యులు పెద్దలు రామోజీరావు గారు మాటల సందర్భంగా, అవును ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని అన్నాను. ఓహో సరేలే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ట్రై చేయకండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అని అన్నాను. ఎందుకో తెలుసా, ఎందుకు ట్రై చేయదంటున్నాను తెలుసా? ఎందుకో తెలియదండి అని అన్న. పెద్ద ఆయన కదా, ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేయం మనం. అయితే పద్మశ్రీ కంటే నువ్వు చాలా ఎక్కువ, చాలా పెద్దవాడు, నువ్వు ఎప్పుడు ట్రై చేయ కదా. సో ఆ మాట నాకు 10 పద్మశ్రీలు ఇచ్చినంత ఆనందాన్ని కలగజేసిందని నేను ఫీల్ అవుతూ, నాకు రాకపోయినా కూడా ఆయన రామోజీరావు కంటే ఒక అసెస్మెంటు, ఒక ఎనాలిసిస్ ఉన్న వ్యక్తి ఉంటారని నేను నా లైఫ్లో ఎదురుపడిన వాళ్ళలో ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి. నేను ఆయన్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను. ఎన్టీ రామారావు గారు నన్ను తయారు చేస్తే తర్వాత నన్ను కంటిన్యూ చేసిన వాళ్ళలో రామోజీరావు గారు ఒకడు. ఆయన ఆ మాట ఎప్పుడైతే అన్నారో అది దానికి అంత వాల్యూ ఉందని, యాక్చువల్ వాల్యూ మీ అందరి దగ్గరే ఉందని నేను ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైనా బాధపడ్డారా ప్రతి ఏటా అవార్డ్స్ ప్రకటించినప్పుడు? నేను బాధపడున్నట్టయితే ఎక్కడోసారి మీకు తెలిసిపోయేదిగా, దాని గురించి అసలు ఆలోచించలేదు అని అర్థం. నేను పెద్ద సీరియస్గా కూడా తీసుకోలే. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో ఏంటో ఈ ప్రాసెస్ అంతా మీతో పాటు నేను కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా. చూస్తూ ఉంటే ఇది వేరే రకంగా ట్రీట్ చేయాలేమో, వేరే రకంగా దాన్ని తీసుకెళ్ళాలేమో అని కొంత అవగాహన అయితే నాకు వచ్చింది. అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు.